సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రామ్సాగర్ అనే విలేజ్ లో అక్రమ సంబంధం వల్ల చారి అనే వ్యక్తిని చంపేయడం జరిగింది. ఏదైతే మీరు విన్న రామ్సాగర్ కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో, మీరు బయట విన్నదంతా వేరే. ఇక్కడ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ నేను చెప్పుకొస్తా. ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అమ్మాయి పెళ్లి ఎప్పుడైంది, విడాకులు ఎప్పుడైనాయి, ఈయన కామెకి ఏ విధంగా రిలేషన్ కుదిరింది, ఎందుకు చంపేయాల్సి వచ్చింది, చంపిన దాంట్లో యాక్చువల్లీ అమ్మాయి ఫ్యామిలీకి సంబంధం లేదు. ఇక్కడ ఇతన్ని నేను కొన్ని సందర్భాల్లో తిట్టాల్సి వస్తుంది. ఎందుకు తిట్టాల్సి వస్తుంది అంటే ఈయనది కూడా తప్పు. ఇది అక్రమ సంబంధం అనడానికి కూడా లేదు. ఓపెన్ గా ఒక విధంగా చూస్తే అక్రమ సంబంధం అని కూడా అనలేము, ట్రాప్ అనవచ్చు. అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిన సందర్భంలో మ్యారేజ్ కి ఉంటాయి కదా అవి సామాన్లు తేవడం అది ఇది ఉంటది కాబట్టి ఈయనకు ఆటో ఉంది. అక్కడ ఈయనను అప్రోచ్ అవడం అంటే సామాన్లు తేవడానికి గజ్వేల్ పోయి ఇవన్నీ తేవడానికి ఇతన్ని అప్రోచ్ అవడం జరిగింది. ఆ టైంలో మరి మాట కలిసినట్టున్నది. సో అమ్మాయి చార్జ్ చేసింది, ఇక్కడ ఈయన చార్జ్ చేసిండు, అంత బాగానే ఉంది. దీని తర్వాత పెళ్లి చేసిన తర్వాత అబ్బాయికి కొంచెం పర్సనల్ పార్ట్స్ దగ్గర కొంచెం ఆపరేషన్ అయింది. అబ్బాయి అమ్మాయి దగ్గరికి పోలేదని ఆ టైంలో అది ఆసరగా తీసుకొని ఈ వ్యక్తి అమ్మాయిని ట్రాప్ చేయడం జరిగింది అని చెప్తా ఉన్నాను. ఇక్కడ తప్పుందని ఎందుకు అనట్లేదు నేను అంత అమ్మాయి మీద అంటే, హస్బెండ్ అనే వ్యక్తి అమ్మాయి కొత్తగా పెళ్ళైంది కాబట్టి అమ్మాయితో ఉండాలి లెక్క ప్రకారం. ఇక్కడ తప్పు పెళ్లి చేసుకున్న అబ్బాయిది కూడా. ఇక్కడ నుంచి ఇతను 4:30కి అమ్మాయితో మాట్లాడడం జరిగింది, డ్రింక్ లో ఉన్నప్పుడు, తాగి ఉన్నప్పుడు. తర్వాత కట్ చేస్తే ఇతను వస్తా అని చెప్పినట్టు. అంతకన్నా ముందు ఈ అమ్మాయి కూడా మాట్లాడింది. 4:32కి 4:33కి ఈయన కూడా మాట్లాడిండు. మళ్ళీ ఈయన కాల్ చేసి తర్వాత ఈ అమ్మాయి బ్యాక్ టు బ్యాక్ కాల్స్ కొట్టింది ఆయనకి. ఫోన్ లిఫ్ట్ చేయమా, టెన్షన్ పెట్టకు. ఈయన ఎన్ని రోజులున్నా నేను తీసుకుపోతాదాన్ని అది ఇది అని ఈయన ఫేస్బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. వీళ్ళిద్దరు పోస్ట్ చేసి అక్కడ పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఎవరో వీడియో కాల్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు, నేను నీ ఇంటికి వచ్చి నీ వైఫ్ దగ్గర ఒక 10 to 15 టైం కలిసిన అని రెచ్చగొట్టే విధంగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఎందుకు గెలికిండు, ఇది అక్కడితో అయిపోయే విషయాన్ని ఏదో దరిద్రము నెత్తి మీద కూర్చున్నట్టుగా వాడికి హస్బెండ్ కి ఫోన్ చేసి నేను నీ పెళ్ళాన్ని అట్లా చేసినా ఇట్లా చేసిన అనేసరికి ఎవరికైనా కోపం వస్తుంది. సరే ఎంత చాతగానని కూడా కోపం వస్తుంది. అంత రెచ్చగొట్టుకోవాల్సినంత అవసరమే ఉంది. అక్కడే నేను అనేది మనోడిదే తప్పు అని చెప్పడానికి కారణం మేజర్ ఇదే. మొత్తం విద్యది పోయింది అన్నయ్య, అక్క మీరు హైదరాబాద్కి వచ్చేసేయండి, ఇక ఏదైనా పాడైపోయిన ఏమన్నా గానని వాళ్ళ తమ్ముడు ఆటో బుక్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తే ఆటోలో సామాన్ పెట్టుకున్న తర్వాత ఈడొక గొప్ప కళాకారుడు ఉన్నాడు, సిత్తార్ సీనో, ఈ అమ్మాయి వాళ్ళ బాబాయ్. ఈ సిత్తార్ సీన్ది పెద్ద స్టోరీ మీకు. వాడిని ఎవడైతే వాడు ఒడ్లోడు ఉన్నాడో వాడిని కొట్టేదాకా పోదు. నువ్వు ఎట్లా పోతావు? ఈ కిచ్చిగారు ఆంజనేయులు ఈ ఆనుచ్చిలి ఈ సీన్ గానుచ్చిలి తయారైంది. ఇక్కడ ఈయన కొడదాము, ఈ ఒడ్లలో పిల్లగాని కొట్టాలి, వీళ్ళు చంపాలని వీళ్ళు ఫిక్స్ అయ్యి ఈ అమ్మాయి ఫ్యామిలీకి అమ్మాయికి ఏ సంబంధం లేకుండా ఈ రోజు ఈయనని పొట్టన పెట్టుకుంది వీళ్ళు. మళ్ళీ ఈ సీన్ గాడేమైనా శుద్ధపూసన, ఈ నాగరాజు గాడేమైనా శుద్ధపూసన అంటే వీళ్ళ లంగనా కొడుకులు వీళ్ళకు అక్రమ సంబంధాలు ఉన్నాయి. అది కూడా చెప్తాం. వీళ్ళకి ఎవరితో ఉన్నాయి అక్రమ సంబంధాలు, బొమ్మర్దికి ఎవరితోనుంది, బావకి ఎవరితోనుంది కూడా చెప్తాం. సీన్ గాంధీ ఇక మేస్త్రి పని దగ్గర ఇక ఒకరు వస్తారు ఇక రెగ్యులర్ గా వాందో, మళ్ళీ వాడు పత్తిత్తు కథలీడు, వీడేదో పత్తిత్తు అయినట్టు వీళ్ళిద్దరేదో వీళ్ళ బద్దలు కొట్టాలి ఫస్ట్. దీని తర్వాత పోలీసు వాళ్ళు వీడియో తీస్తుంటే కానిస్టేబుల్ గల్లబట్టి వీళ్ళు ఈ మొగోళ్ళు వీళ్ళ బల్పు, ఈ నాగరాజు గాడు ఈ సీన్ గాడు వీళ్ళ బల్పు అత్తగారు ఊర్లే కాబట్టి బొమ్మర్దలను చూసుకొని ఎగురుతుండే సీన్ గాడు. మరి వీనుకున్న సెటప్ కథ ఏందో మరి. హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరు ఫుల్గా చూస్తే క్లారిటీ వస్తుంది ఎక్కడ సబ్జెక్ట్ అనేది చెప్తాం. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రామ్సాగర్ అనే విలేజ్లో అక్రమ సంబంధం వల్ల ఒక చారి అనే వ్యక్తిని చంపేయడం జరిగింది. ఆ చారి ఒడ్ల కులానికి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ఈయనకు ఒక 31-32 సంవత్సరాలు ఉంటుంది ఈయనకి. ఏదైతే మీరు విన్న రామ్సాగర్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో, మీరు బయట విన్నదంతా వేరే. ఇక్కడ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ నేను చెప్పుకొస్తా. ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అమ్మాయి పెళ్ళి ఎప్పుడైంది, విడాకులు ఎప్పుడైనాయి, ఈయన కామెకి ఏ విధంగా రిలేషన్ కుదిరింది, ఎందుకు చంపేయాల్సి వచ్చింది, చంపిన దాంట్లో యాక్చువల్లీ అమ్మాయి ఫ్యామిలీకి సంబంధం లేదు. అమ్మాయి ఫ్యామిలీకి సంబంధం లేదు మీన్స్ ఇంకా అంటే వాళ్ళ చిన్నాన్న పెద్దన్న వాళ్ళకి సంబంధించి యాక్చువల్గా తీసుకెళ్ళి గోతులో తోడడం అంటారు కదా, అది జరిగింది ఇక్కడ. నేను అది ఏందనేది మీకు బ్రీఫ్గా చెప్తా. సామ్చారియా ఏదో ఉంది, స్వామిచారి అనుకుంటా అయిన పేరు, ఒడ్లోళ్ళు వీళ్ళు. మనం ఈరోజు ఆ విలేజ్కి రామ్సాగరం విలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మనం రెండు వర్షన్లు విన్నాం. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ వర్షన్ విన్నాం, అక్కడ అమ్మాయి వర్షన్ కూడా విన్నాం. అమ్మాయి వీడియో కూడా ఉంది, అమ్మాయి వీడియో కూడా ప్లే చేస్తా. అమ్మాయి ఏం చెప్పిందో కూడా వినండి. అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా మాట్లాడింది. ఇక్కడ ఇతన్ని నేను
కొన్ని సందర్భాల్లో తిట్టాల్సి వస్తుంది. ఎందుకు తిట్టాల్సి వస్తుంది అంటే ఈయనది కూడా తప్పుంది. ఇక్కడ ఏమైపోయిందంటే ఒక కంపారిజన్ ఏం జరిగిందంటే మొన్న సంగారెడ్డిలో జరిగిన రేణుకా ఇష్యూ ఒకటి ఉంది. హస్బెండ్ కారులో కత్తి ఇక్కడ గుచ్చింది ఒక సందర్భం ఉంది కదా, దానికి దీనికి కోయిట్ ఆపోజిట్, అసలు సంబంధమే లేదు. ఈ ఇష్యూ వేరు, ఆ ఇష్యూ వేరు. ఇది అక్రమ సంబంధం అనడానికి కూడా లేదు. ఓపెన్గా ఒక విధంగా చూస్తే అక్రమ సంబంధం అని కూడా అనలేము, ట్రాప్ అనొచ్చు. అమ్మాయిని ట్రాప్ చేసింది అనొచ్చు. ఇంకోటి అమ్మాయిని నేను కూడా తప్పుగా అనుకున్నా, బట్ అమ్మాయిది అక్కడ తప్పు అనిపించట్లేదు. ఓపెన్గా చెప్పాలంటే రామ్ సాగర్కి సంబంధించిన ఆ ముదిరాజు కులానికి సంబంధించిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి తప్పు లేదనే చెప్తా ఉన్నాను నేను. ఎందుకు చెప్తా ఉన్నానంటే షాము ఒడ్ల కులానికి సంబంధించిన షాము, ఈయన ఇక్కడ ఏం జరిగిందంటే బ్రీఫ్గా మొత్తం మీద మీకు ఆల్రెడీ ప్రముఖ ఛానళ్ళలో వచ్చినాయి కాబట్టి, ఇతను ఒక ఆటో డ్రైవరు. ఇతనికి ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఇవి ఫ్యాక్ట్ మేము చెప్పేది. ఇక్కడ ఆ రామ్ సాగర్ విలేజ్ వాళ్ళు విన్నా, ఇంకోటి విన్నా, మేము చెప్పే ప్రతి మాటలో వాస్తవాలు ఉన్నాయా లేదా వాళ్ళకి తెలుసు. వాస్తవాలే చెప్పే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇతని తప్పు ఉంది. ఇతనికి ఆల్రెడీ ప్రీవియస్గా కూడా కొంచెం ఇల్లీగల్ అఫైర్స్ కొంతమందితో ఉన్నాయనే విషయాలు ఉన్నాయి. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఐ థింక్ 17-18 ఉంటుంది అమ్మాయి. ఈయన కాకపోతే నేను ఒకటి చెప్తా, చంపేయడం అనేది కరెక్ట్ అయితే కరెక్ట్ 100కి 200% చంపేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అసలు ఏం జరిగింది చెప్తా. ఫస్ట్ యాక్చువల్గా ఈ అమ్మాయి ఎవరైతే ముదిరాజుకి సంబంధించిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిన సందర్భంలో మ్యారేజ్కి ఉంటాయి కదా అవి ఇవి సామాన్లు తేవడం అది ఇది ఉంటుంది కాబట్టి ఈయనకు ఆటో ఉంది, అక్కడ ఆటో ఉంది కాబట్టి ఈయనను అప్రోచ్ అవ్వడం, అంటే సామాన్లు తేవడానికి గజ్వేల్ పోయి ఇవన్నీ తేవడానికి ఇతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో మరి మాట కలిసినట్టున్నది. సరే అమ్మాయి చార్జ్ చేసింది, ఇక్కడ ఈయన చార్జ్ చేసిండు, అంత బాగానే ఉంది. దీని తర్వాత ఈయనకు అంతకన్నా ముందు స్టోరీ కూడా చెప్పాలి. అంతకన్నా ముందు ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళతోని ఇంకోరితోని ఉంటే కూడా ఇదివరకు కూడా తన్నులు తిన్నాడు, ఊర్లే దెబ్బలు పడ్డాయి. కట్ చేస్తే ఇక్కడ ఈయన చేసిన అరాచకాలకి చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు, ఒక 10 years ఒక 7 years బాబు, 10 years పాప. వీళ్ళ వైఫ్ ఎవరైతుందో అంత తెలివి, అంటే మంచి వ్యక్తి, ఊర్లో మంచి పేరుంది వీళ్ళ వైఫ్కి. ఒక్కరన్నా కనీసం ఆమెను ఒక్క మాట అనలేరు, ఆమె అంత మంచి పేరుంది ఆమెకి. వీళ్ళకి పెళ్లి చేసిన వాళ్ళు కూడా వీళ్ళన్న పెద్దన్న వాళ్ళు అనుకుంటా, వాళ్ళు కూడా దానికి సంబంధించిన వాళ్ళే, ఒడ్లోళ్ళే. ఇక ఏదైనా పాడైపోయి హస్బెండ్ ఉండాలి అని ఆమె కొంచెం అంత లోకజ్ఞానం ఉన్న వ్యక్తి కాదు ఇలా వైఫ్. ఈయనకి అది ఆగడాలు ఎక్కువైపోయినాయి. లోకజ్ఞానం ఉన్న పెళ్ళాం అనుకో ఈ బలగొట్టేది అయ్యేది ఇతంది. కాబట్టి ఇతను ఏం చేసిండు, మెల్లగా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పెళ్లిగా ఆయనతో తీసుకొని మెల్లగా మాట్లాడడం అది ఇది మాటలు కలపడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏం జరిగిందంటే ఈ అమ్మాయికి ఐ థింక్ 3 months అవుతుంది అమ్మాయి మ్యారేజ్ అయ్యి. ఎవరైతే ఈ ఇల్లీగల్లో మొత్తం విడాకులైనాక కూడా అది ఇది అని అది కాదు, స్టోరీ అంతా వేరే, చెప్పేది క్లారిటీగా. ఆయనతో ఈ విలేజ్ వాళ్ళే ఆ అమ్మాయికి ఒక సంబంధం చూడడం జరిగింది. వాళ్ళ పొలము వీళ్ళ పొలమా మరి వాళ్ళ పొలమా పక్కన ఉంటాయని చెప్తా ఉన్నారు. కట్ చేస్తే ఆ అబ్బాయిది వచ్చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయిది వచ్చేసి నంది అల్వాల్ అని అక్కడ రాయపూల్ తౌట అటు సైడ్ పోతే ఉంటుంది అది విలేజ్, అక్కడ అబ్బాయి వాళ్ళది. అబ్బాయి హైదరాబాద్లో పని చేసుకుంటా ఉంటాడు. ఆ అబ్బాయికి ఈ అమ్మాయిని ఎవరైతే అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిరు. పెళ్లి చేసిన తర్వాత ఆ అబ్బాయికి కొంచెం పర్సనల్ పార్ట్స్ దగ్గర కొంచెం ఆపరేషన్ అయింది. అమ్మాయి దగ్గరికి పోలేదని చెప్తా ఉన్నారు. ఆ టైంలో అది ఆసరగా తీసుకొని ఈ వ్యక్తి అమ్మాయిని ట్రాప్ చేయడం జరిగింది అని చెప్తా ఉన్నారు. అక్కడ ఊరోళ్ళు చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేసినాం, అందరి దగ్గర నుంచి అదే వచ్చింది. అయిన తర్వాత మెల్లగా ఫ్లడ్ చేయడము, అంతకన్నా ముందు కూడా ఇదే ఉంది కాబట్టి ప్రీవియస్గా అంటే ఎప్పుడు చేయలేదంటే వేరే అనుకోవచ్చు, ఈయన ఇదే కాబట్టి అమ్మాయికి ఈ అబ్బాయికి ఇతనికి 31, అమ్మాయికి 17-18 ఉంటాయి. అమ్మాయికి చిన్న అమ్మాయి 18 ఉంటాయి. రీసెంట్గా 3 months బ్యాక్ మ్యారేజ్ అయింది. చిన్న అమ్మాయి. అమ్మాయి కూడా పెద్ద నాలెడ్జ్ ఏం లేదు, పెద్ద ఏదో సైలెంట్ నాలుముచ్చులాగా ఉంది కానీ పెద్ద నాలెడ్జ్ అయితే లేదు అమ్మాయికి. ఇక్కడ అమ్మాయి వాళ్ళ మేనమామ కూడా ఇన్వాల్వ్ అయ్యిండు, పెళ్లి చేసిరు. పెళ్ళి అయిన తర్వాత ఆ అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళిపోయిండు. ఇక్కడ ఓవరాల్గా చూస్తే అమ్మాయి తప్పు లేదనే వర్డ్ ఎందుకు వాడుతా ఉన్నానంటే అక్కడ అబ్బాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిండు. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత కొన్ని కోరికలు, కొన్ని కళలు, కొన్ని ఉంటాయి. ఆ అమ్మాయికి ఉన్న కోరికలు, కళలు మొత్తం సర్వనాశనం చేసిరు వీళ్ళు. అక్కడ హస్బెండ్ది కూడా తప్పే ఉంది. నీకు పర్సనల్ పార్ట్స్ కావచ్చు, నీకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పెళ్లి చేసుకొని ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఇతన్ని కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా హస్బెండ్ది కూడా తప్పు ఉంది ఇక్కడ 100%. హస్బెండ్ది ఎట్లా తప్పు ఉందంటే పెళ్ళైనాక ఏమైంది, మనోడికి ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన వెంటనే వీళ్ళేం కలిసింది లేదు, పోయింది లేదు. ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో జాబ్ చేసుకోవడానికి హైదరాబాద్కి వచ్చిండు ఆయన. ఈ అమ్మాయి అక్కడే కొత్తగా పెళ్ళైన అమ్మాయి, ఇక ఏమీ లేదు అక్కడ, డొల్లా
ఆ డొల్లో వచ్చేసరికి ఈ అమ్మాయికి ఏమైపోయిందంటే ఈయన పులిగూర కలపడం స్టార్ట్ చేసిండు. ఈ పెళ్లి సందర్భంలో ఇవన్నీ సామాన్లు తెచ్చే టైంలో పరిచయాలు అయింది కదా. అప్పుడు మెల్లగా ఈయన నేను బాగా చూసుకుంటాను, నిన్ను పువ్వులలో పెడతా, ఇంట్లో గిన్నెలు కొట్లాడుతున్నాయి కానీ నిన్ను బయట మాత్రం పువ్వులలో దింపుతానే విధంగా కొంచెం చాట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా కొంచెం అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఒక మిస్టేక్ అనేది జరిగింది. అమ్మాయి తరపు నుంచి కూడా కొంతవరకు తప్పు ఉంది. ఇక్కడ తప్పుందని ఎందుకు అనట్లేదు నేను అంత అమ్మాయి మీద అంటే, హస్బెండ్ అనే వ్యక్తి అమ్మాయి కొత్తగా పెళ్ళైంది కాబట్టి అమ్మాయితో ఉండాలి లెక్క ప్రకారంగా. ఇక్కడ తప్పు పెళ్లి చేసుకున్న అబ్బాయిది కూడా ఉంది, వాళ్ళ ఫ్యామిలీది కూడా ఉంది. ఈ అమ్మాయికి ఏమైపోయింది, ఒక ఒంటరి ఫీల్ అనేది వచ్చిన తర్వాత ఈయన గెలికెడుకు అటు ఇటు సరే పోన్లే ఈడు ఈ పెళ్లి చేసుకున్నోడికి కూడా పిన్నిస్ ఆపరేషన్ అయింది, సంథింగ్ ఏదో అయింది, ఇక ఏదో ఒకటి అన్నట్టు అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఒక లేని ఊహ అనేది, పెళ్ళి అనేది ప్రతి ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నారంటే ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి కాబట్టి ఆ ఆశలు నిరాశలు అయిపోయినాయి. అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక కన్ఫ్యూజన్ ఉండిపోయింది అనుకోవచ్చు. ఎవరు ఇప్పుడు ఈయనను కొట్టి చంపిన వాళ్ళ ఫ్యామిలీ, ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఏం చేసింది, ఈయన వెళ్తా ఉంటే మెల్లమెల్లగా అన్ని సందర్భాల్లో మైండ్ సెట్ ఒక తిరుగును ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అయింది. ఎప్పుడు ఇది అంత కొడితే 1-2 months ఇది పెద్ద ఎప్పటి నుంచో ఉన్న రిలేషను, ఏదో చేసినంత సినిమా లేదు ఇక్కడ. ఈయనకు ఆల్రెడీ పులిగొర కలుపుడు ఇవంతా అలవాటే కాబట్టి ఈ వ్యక్తికి మెల్లగా మెసేజ్ చేయడము, మళ్ళీ పక్క ఊర్లే కాబట్టి కొంచెం మీ ఆయన ఇట్లా నీకు అది కాదు ఇది కాదని కొంచెం హస్బెండ్ను డీగ్రేడ్ చేసి అమ్మాయిని కొంచెం ఊహలకి దింపిండు. పల్లెటూరులో ఉండే పిల్లలు కాబట్టి అంత పెద్ద నాలెడ్జ్ అయితే ఏముండదు పెద్దగా. ఆ అమ్మాయిని నేను డైరెక్ట్గా మాట్లాడినా కాబట్టి అమ్మాయికి అంత నాలెడ్జ్ అయితే లేదు. కట్ చేస్తే దాని తర్వాత పెళ్ళయింది, వీళ్ళిద్దరి రిలేషన్ కలిగింది. దాని తర్వాత ఏమైందంటే ఈయన అమ్మాయిని చేసిండు, అమ్మాయి కూడా చాట్ చేసింది. ఇక్కడ అమ్మాయి చేయలేదు అన్నట్లా, అమ్మాయి అట్రాక్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ హస్బెండ్ లేడు, పెళ్ళైనప్పుడు ఎవరు ఉండాలండి, హస్బెండ్ ఉండాలి పక్కన, లేడు. ఇంట్లో అత్తమామ, ఒకతే వయసు ఆడపిల్ల, పెళ్ళి చేసేటప్పుడే ఒక ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి కాబట్టి అమ్మాయి అక్కడ షేర్ చేసుకోనికి లేదు కాబట్టి ఇక్కడ షేర్ చేసుకుంది. ఈయన అది క్యాచ్ చేసుకున్నాడు అమ్మాయి దగ్గర నుంచి, ఆ చిన్న అమ్మాయి దగ్గర నుంచి ఈయన అది క్యాచ్ చేసుకున్నాడు. ఈయనకు అలవాటే కాబట్టి అమ్మాయిలను పడేయడం, ప్రీవియస్గా కూడా ఒక 2-3 ఈయనకు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ తీసుకున్నా వాళ్ళ వైఫ్ది గిట్లా. 100% నాకు అమ్మాయి వాళ్ళది తప్పు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, చంపే అక్కెవడిచ్చిండు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఏదన్నా ఉంటే ఏదో ఒకటి బెదిరిచ్చో ఇంకోటో అప్పటికే భయపడ్డారు. కానీ ఆ మధ్యలో కూడా కొన్ని డ్రామాలు జరిగినాయి, ఆ డ్రామాలు కూడా మీకు చెప్తా. అయిపోయిన తర్వాత ఈయన ఒక రోజు డ్రింక్ చేసి ఉన్నాడు. ఈ డ్రింక్ చేయడం అంటే ఈయనకు బ్యాచ్ ఉంటుందంట కొంతమంది. ఆ ఊరిలోకి ఎంటర్ కాగానే ఒక గుడి ఉంటుంది, ఆంజనేయుల గుడి అని, ఆడ ఈయనకు పొలం ఉంటుంది. ఇక ఆడ కూర్చొని తాగుడు, తందనాడు, ఇక గివే అరే దీన్ని గెలికినవరా దాన్ని గెలికినవరా ఇదిరా అదిరా అనే బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఆ బ్యాచ్ కనీసం ఈయనను కొట్టి చంపేటప్పుడు కనీసం ఆన్నే ఉన్నారు, కనీసం పట్టించుకోవాలి. అంటే ఏదో అంటే మనిషిని పొంగిచ్చడము, తాగిపిస్తే తాగడం తప్ప ఏం ఉండదు. రామ్ సాగర్ అనే విలేజ్లో ఇది ఫస్ట్ టైం అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఇతన్ని చంపడానికి గల కారకులు ఎవరు అనేది నేను మీకు విత్ ఫొటోస్తో సహా చూపిస్తాను మీకు. దాని తర్వాత ఏమైంది, ఈ అమ్మాయి మెసేజ్ పెట్టారు, ఈయన ఆల్రెడీ ఆ రోజు కొంచెం డ్రింక్లో ఉన్నాడు. వీళ్ళ వర్షన్ ఎట్లా ఉందంటే, ఆ అమ్మాయి రమ్మంటేనే వెళ్ళినాము. మరి రమ్మంటేనే వెళ్ళినామంటే ఈయన ఏం చాట్ చేసిండు, ఈయన ఫోన్లో అయితే లేదు. కొంతవరకు ఆ అమ్మాయి చాట్ చేసింది వచ్చింది, అమ్మాయి కూడా కాల్ చేసింది. ఆ కాల్ చేసింది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇగో అమ్మాయి, ఇగో అతను 2 మెసేజ్లు పెడితే ఓకే అని ఈమె మొత్తం ఇక పెట్టేసింది. ఈమె కూడా అంటే ఆల్రెడీ మొత్తం మీద పడ్డది. ఇగో ఈ రోజే ఈ చాట్ ఇది కాదు ఇది ఆల్రెడీ కాల్స్ నడుస్తూ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి ఇతను 4:30కి అమ్మాయితో మాట్లాడడం జరిగింది, డ్రింక్లో ఉన్నప్పుడు, తాగి ఉన్నప్పుడు. తర్వాత కట్ చేస్తే ఇతను వస్తా అని చెప్పినట్టు. అంతకన్నా ముందు ఈ అమ్మాయి కూడా మాట్లాడింది. 4:32కి 4:33కి ఈయన కూడా మాట్లాడిండు. మళ్ళీ ఈయన కాల్ చేసి తర్వాత ఈ అమ్మాయి బ్యాక్ టు బ్యాక్ కాల్స్ కొట్టింది ఆయనకి. ఫోన్ లిఫ్ట్ చేయమా, టెన్షన్ పెట్టకు, వాళ్ళ డాడీ పేరు ఇది. యాక్చువల్లీ ఈ అమ్మాయి పేరు పెట్టుకోకుండా వాళ్ళ చిట్టారి స్వామి, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ నేమ్. ఈమె కాల్ చేసింది. వీళ్ళు ఐ థింక్ 5:30కి కలుసుకున్నట్టున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ ట్రాప్లోకి వెళ్ళిరు. అమ్మాయిని ఎందుకు అనట్లేదు అంటే, ఆల్రెడీ పెళ్ళైన తర్వాత నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి పోవడమే తప్పు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, నువ్వు పెద్దోడివి, నీకు ఒక 10 years పాప ఉంది, ఒక 7 years బాబు ఉన్నాడు కాబట్టి నీదే తప్పు అని అంటావు. ఇక్కడ ఇక చాలా ఉన్నాయి అనుకో. ఇక అమ్మాయి కూడా బాగానే చాట్ చేసింది, ఇదంతా బాగానే ఉంది. కట్ చేస్తే ఈయన ఏం చేసిండు, అత్తగారి ఇంటికాడ ఉన్న ఆ అమ్మాయిని తీసుకొని ఫస్ట్ బోధనకి వెళ్ళిండు. బోధన నుంచి బాసరకి వెళ్ళిండు. బాసరకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి ఆ 2-3 రోజుల ముందే పుస్తల తాడు ఏదో వేసిరు ఈ అమ్మాయికి. వేస్తే ఈయన ఏం చేసిన, అమ్మాయిని తీసుకొని వెళ్ళి మనం ఈ పుస్తల తాడు అమ్మేద్దాము, అమ్మేసి దుబాయ్కా బాంబాయికో ఎక్కడికో మొత్తం మీద పోదామని, బాంబాయికి వెళ్ళిపోదాం ఇద్దరం కలిసి అని అమ్మాయిని అడిగితే అమ్మాయి ఒప్పుకోలేదు అనుకుంటా. మేబీ
ఒక్కొక్కసారికి మనం లేదు హైదరాబాద్లో అది అమ్మేసి ఆటో కొనుక్కుందాము, మనం మంచిగా హైదరాబాద్లో ఓ రూమ్ తీసుకొని ఉందామని మాట్లాడుకున్నారంట. ఆ అమ్మాయి ఒప్పుకోలేదా, మరి ఏం జరిగిందనే విషయం ఒక్కటి క్లారిటీ లేదు. కట్ చేస్తే ఆ రోజు నైట్ అంతా వీళ్ళిద్దరు ఉన్నారు ఒకతాన్నే, అంటే ఎక్కడికి పోలేదు, ఆడాడాడా తిరుక్కుంటూ ఉన్నారు. ఇక ఎటైనా పోవచ్చు, ఇక చెప్తారని. కానీ ఇక మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగు ఇప్పుడు 25th కావచ్చు, ఇంకొక డేట్ ముందు రోజు ఈవినింగ్ తీసుకెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఊరు ఏదైతే ఉందో ఇలా ఊర్లే వదిలేసిపోవడం జరిగింది. ఈ గ్యాప్లో ఈవినింగ్ మధ్యాహ్నం దాకా ఈ అమ్మాయి పనికి వెళ్ళిందంట, మరి పొలంలో వాళ్ళ బాయికడ పని ఇంకోటా తెలియదు. దాని తర్వాత ఏమైంది, మధ్యాహ్నం నుంచి అమ్మాయి కనిపించట్లేదు. వాళ్ళు ఏదైనా చుట్టాల ఇంటికి పోయారేమో, ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర పోయారో, వాళ్ళ మామ కూడా సాయంత్రం ఈ అమ్మాయి వాళ్ళ మేమిన మామకు ఫోన్ చేయడం జరిగింది 7:30 ప్రాంతంలో. ఫోన్ చేసి ఇట్లా అమ్మాయి పేరు కూడా నేను రివీల్ చేయను, ఇట్లా సో అండ్ సో ఇట్లా లేదు సరికి ఇప్పుడు ఫోన్ చేస్తారా, గప్పుడు పోతే అది అని ఏదో డిస్కషన్ వచ్చింది. దాని తర్వాత వీళ్ళు పోయిరు. నెక్స్ట్ డే దించిన తర్వాత అంతా అయిపోయింది. ఈ పెళ్లి చేసుకున్న పిల్లగాడేవో హైదరాబాద్ నుంచి వచ్చిండు, పెద్ద మనుషుల పంచాయతీ పెట్టిరు. పంచాయతీ పెట్టినప్పుడు ఏదో ఒకటి, అరే మన సైడ్ నుంచి కూడా తప్పు ఉంది కదా, నీకు ఆపరేషన్ అయింది, సరే ఏదైనా కానీ తెలుసో తెలియక తప్పు చేసింది తీసుకెళ్దాము అని పెద్ద మనుషులలో మాట్లాడుకోరు వీళ్ళు. అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు వాళ్ళ మేనమామ ఇట్లా వచ్చి మాట్లాడిరు, అయిపోయింది. అప్పుడు ఈయన ఏం చేసిండు, ఈయన ఎన్ని రోజులున్నా నేను తీసుకుపోతా దాన్ని అది ఇది అని ఈయన ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేసింది వీళ్ళిద్దరిది. పోస్ట్ చేసి అక్కడ పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఎవరో వీడియో కాల్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు, నేను నీ ఇంటికి వచ్చి నీ వైఫ్ దగ్గర ఒక 10 to 15 టైం కలిసిన అని రెచ్చగొట్టే విధంగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏమైపోయింది, ఆ పెద్దల అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ఇష్యూ జరిగింది, వదిలేసిండు, వెళ్ళిపోయి అక్కడక్కడ దూరం ఉంటున్నాడు ఈయన. ఎందుకంటే ఇంట్లో ఉండట్లేదు, ఇంట్లోనే పడుకొని ఇంట్లో లేడన్నట్టుగా క్రియేట్ చేశారు. ఓకే, భయపడ్డో ఇంకోటో, వాళ్ళు చాలామంది ఉన్నారు. ముదిరాజు వల్ల ఒక 200 కడపాట్లు ఉంటుంది, వాళ్ళు చాలా పెద్దగా ఉంటుందంట ఆ ఊర్లో, రామ్సాగర్ విలేజ్. దాని తర్వాత అదొకటి మాట్లాడారు వీళ్ళు. పంచాయతీ చేస్తే మనోడికి గెలుకుడు పెట్టిండు. ఎందుకు గెలికిండు, ఇది అక్కడితో అయిపోయే విషయాన్ని ఏదో దరిద్రము నెత్తి మీద కూర్చున్నట్టుగా వాడికి హస్బెండ్కి ఫోన్ చేసి నేను నీ పిల్లాన్ని అట్లా చేసినా ఇట్లా చేసినా అనేసరికి ఎవరికైనా కోపం వస్తుంది. సరే, ఎంత చాతగానని కూడా కోపం వస్తుంది. అంత రెచ్చగొట్టుకోవాల్సినంత అవసరమే ఉంది. అక్కడే నేను అనేది మనోడిదే తప్పు అని చెప్పడానికి కారణం మేజర్ ఇదే. సరే, నేనేమంటున్నా అంటే ఇద్దరు పిల్లలు, అదైతే కరెక్ట్, చంపడం అనేది కరెక్ట్ కాదు, తప్పు చేసిండు మనోడు, రెచ్చగొట్టిండు అక్కడ. దాని తర్వాత ఏమైంది, మాట్లాడి అయిపోయింది. వీడు గాడికోసారి ఫేస్బుక్లో పెట్టేసరికి ఆ ఫేస్బుక్ చూసిండంట హస్బెండ్, ఆ పిల్ల హస్బెండ్. నేను మళ్ళీ అయినా సరే నేను అమ్మాయిని తీసుకుపోతాన్నా, మళ్ళీ ఏంది ఇదంతా అనేసరికి మనోడిని ఒకసారి కాల్ చేయమని పెద్ద మనుషులు కాల్ చేస్తే, నీ ఇంటికి వచ్చి నీ వైఫ్తో ఇట్లా 10 సార్లు 15 సార్లు అని మొత్తం వేరేలాగా మాట్లాడేసరికి చల్ నాకు ఇది వద్దు, ఆ పిల్లనే వద్దునా. కానీ ఎవడైనా అంటాడు, ఇక ఆ పిల్లగాడ కదా ఎవరైనా అంటారు. కాబట్టి అన్న తర్వాత విడాకులు అయినాయి. విడాకులు అయినాక కూడా ఈయన అమ్మాయితో ఉన్నాడు, అది రాంగ్, అమ్మాయితో లేడు. విడాకులు అంటే ఏంటి, విడాకులు విలేజ్లలో ఏ విధంగా ఉంటుంది, నచ్చకపోతే పెద్ద మనుషులలో కాగితం రాసుకుంటారు వీళ్ళు, పోలీస్ స్టేషన్లోనో ఇంకోటో. కానీ లాయర్లు వచ్చి కోర్టులో విడాకులు ఉన్నాయి. కాబట్టి ఇది జరిగి కూడా ఎప్పుడు తెలుసా, లాస్ట్ సండే, వారం రోజులే జరుగుతుంది. జరిగి వారం రోజుల కింద ఇదంతా జరుగుతూ ఉంటే ఈయన చేసిన తర్వాత ఏదైనా కానిపోని అని ఇక వాళ్ళు వద్దనగానే వీళ్ళు ఎవరికి సంబంధం లేకుండా ఆ పిల్లగాడు పెళ్లి చేసుకున్న నంద్యాల వాళ్ళ పిల్లగాడు ఈ పిల్ల ఎక్కడ దగ్గర రాసుకుని అయిపోయిన తర్వాత వీళ్ళకి అక్కడ కక్ష తట్టింది. ఆహా, వీడు మొత్తం మా జీవితం ఖరాబ్ చేసి. వీళ్ళు అమ్మాయి వాళ్ళు పెద్ద ఉన్న ఫ్యామిలీ ఏం కాదు. ఇంకోటి ఏంటంటే అమ్మాయికి తెలియదు ఈ విషయము, వాళ్ళ అమ్మకు కూడా తెలియదు ఈ విషయం. ఇది ఇంకో టిస్ట్ చెప్తా మీకు. ఇదంతా అయిన తర్వాత కూడా వీళ్ళ మేనమామ ఉండి, అమ్మాయి వాళ్ళ మేనమామ, సరే ఊర్లో పరువు పోయింది, ఏదైనా పాడైపోనిగా మొత్తం విద్యది పోయింది అన్నయ్య, అక్క మీరు హైదరాబాద్కి వచ్చేసేయండి, ఇక ఏదైనా పాడైపోయిన ఏమన్నా గానని వాళ్ళ తమ్ముడు ఆటో బుక్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తే, ఆటోలో సామాన్ పెట్టుకున్న తర్వాత ఈడొక గొప్ప కళాకారుడు ఉన్నాడు, సిత్తార్ సీను అనే వ్యక్తి. సిత్తార్ సీన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ సిత్తార్ సీన్ది పెద్ద స్టోరీ మీకు. ఈ అమ్మాయి వాళ్ళ బాబాయ్, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు. పెద్ద ఆయన ఈ అమ్మాయి వాళ్ళ ఫాదరు, ఈ చిన్న ఆయన శ్రీను. ఈ సిత్తార్ సీను మేస్త్రి పని చేస్తూ ఉంటాడు. ఈయన మేస్త్రి పని ఏదో చేపిస్తూ ఉంటాడు ఊర్లలో. ఇక ఈయన ఏం చేసిండు, ఇక ఈ మంట పెట్టుకొని ఇంత వేసిర్రు. వీళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళొద్దాము అని ఆటోలో సామాన్ పెట్టుకున్నారు కదా, వాళ్ళ బొమ్మది చెప్పంగానే, అమ్మాయి వాళ్ళ మామ చెప్పంగానే, మేనమామ ఆయన హైదరాబాద్ ఉంటాడు అనమాట, కాపురానో ఎన్నో ఉంటాడు ఆయన. పెట్టిన తర్వాత ఈ సామాన్ అంతా మళ్ళీ దించేసి సీను అనే వ్యక్తి, సీను అనే వ్యక్తి, వాడిని ఎవడైతే వాడు ఒడ్లోడు ఉన్నాడో వాడిని కొట్టేదాకా పోదు, నువ్వు ఎట్లా పోతావు, నువ్వు కొజ్జోనివా, నువ్వు అదే ఇదా అని కొంచెం కించపరిచే విధంగా గొడవ చేసేసరికి మళ్ళీ సామాన్ దించుకుని అయిపోయినాక ఈమె ఎవరైతే ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ ఉందో వాళ్ళ మదర్ ఆల్రెడీ, అరే లేదురా ఇట్లా బావ మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతున్నారు, కొడదామని పోతున్నారు, వద్దంటే కూడా ఇంటలేరు అది మళ్ళీ తమ్మునికి కాల్ చేసింది. అరే వద్దని చెప్పినాక లేనిపోని లొల్లులు ఎందుకు, ఇవాళ పరిస్థితులు బాగాలేవు,
చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు, కొట్టుడు ఎందుకు, అయిందేదో అయిపోయింది, మనకి ఇక ముఖమే లేదు, ముందే గరీబోళ్ళం మనం, ఇంట్లో గిన్నెలు కొట్లాడుతూ ఉంటాయని చెప్పిండు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈయన అప్పటికే ఈయనకు ఫోన్ పోయింది, సర్పంచ్ దగ్గర నుంచి పోయిందా, ఈయన సర్పంచ్కి ఫోన్ చేసిన, మొత్తం మీద ఏదో జరిగింది. ఇక దీని తర్వాత ఏమైంది, దీని తర్వాత ఈయనను మెల్లగా వీళ్ళు ఆల్రెడీ ఈ సితార్ సీను ఎవడైతే ఉన్నాడో, సితార్ సీను ఆడెవడు ఇంకోడెవడు, ఈ సితార్ సీను బామ్మర్ది, మన పేరు ఏదో ఉంది, చిన్నోడు, పెద్దోడు కాదంట, పెద్దోడు ఎవరు తెరవడంట, ఆంజనేయులు, కిచ్చుగారు ఆంజనేయులు, బొచ్చుగారు ఆంజనేయులు, ఏదో ఆంజనేయులు, కిచ్చుగారు ఆంజనేయులు అనుకుంటా. ఈ కిచ్చిగారు ఆంజనేయులు ఈ ఆనుచ్చిలి, ఈ సీన్గా నుచ్చిలి తయారైంది. ఇక్కడ ఈయన కొడదాము, ఈ ఒడ్లలో పిల్లగాని కొట్టాలి, వీళ్ళు చంపాలని వీళ్ళు ఫిక్స్ అయ్యి ఈరోజు ఈ అమ్మాయి ఫ్యామిలీకి అమ్మాయికి ఏ సంబంధం లేకుండా ఈరోజు ఈయనని పొట్టన పెట్టుకుంది వీళ్ళు. పోలీసులు కూడా వాస్తవంగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. ఇదే మీకు స్కిప్ అయింది, కొంచెం చెప్తా. ఇక ఈయన ఏం చేసిండు, అరే ఎన్ని రోజులని బయట తిరుగుతావురా, అమ్మాయికి ఆల్రెడీ విడాకులు అయిపోయినాయి, పేపర్ రాసేసుకున్నాము, పెద్ద మనుషులలో అయిపోయిందిరా, ఏదైనా ఉంటే మాట్లాడుకో అంటే ఈయన ఇక మరి ఏమో పొలం అమ్మి ఏదో ఇస్తా, నేను అమ్మేను ఇంట్లోనే పెట్టుకుంటా అనే విషయాలు కొన్ని మాట్లాడినప్పుడు వయసు డిఫరెన్స్ చాలా ఉంది. ఇక్కడ 18 to 31 ఎంత డిఫరెన్స్ ఉంది. ఈయనకు ఆల్రెడీ పెళ్ళి, 2 పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళ వైఫ్ మంచిది. ఇక వీళ్ళు ఏం చేశారు, ఈయన ఏం చేసిండు, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిండు. ఎక్కడ, రాయపూల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి అక్కడ పోలీసు ఆ మేడంతో మాట్లాడుకొని, మేడం నాకు గిట్ల ఉంది అది అంటే, సరే మంచిదిలే హెల్ప్ చేస్తాం అది ఇది అని ఆమె చెప్పింది. చెప్పిన తర్వాత సర్పంచ్ గారు చెప్పగానే వీళ్ళు మాట్లాడదాం అనుకున్నాడా, లేదంటే ఏమో డబ్బుల కోసమా ఊళ్ళోకి రావడం జరిగింది. ఈయన దేనికి వచ్చిండు, వాళ్ళ తమ్మునికి ఫోన్ చేస్తే వాళ్ళ తమ్మునికి ఏదో చెయ్యి బాగలేదని వాళ్ళ తమ్ముడు రాకపోతే ఇలా వైఫ్కి చెప్పిండని తెలుస్తా ఉన్నది. ఈయన ఏం చేసిండు, ఊరు చివరికి వచ్చిండు, పెళ్ళాన్ని డబ్బులు తీసుకొని రమ్మన్నాడు వైఫ్ని. ఎవరో ఒకరు చూసి చెప్తారు, అరే ఇట్లా వచ్చిండ్రా, వీడు వచ్చిండు, ఇట్లా ఒడ్లలో చారియా ఏదో బూరియా ఏదో వచ్చిండు అని చెప్పేసరికి వీళ్ళు గ్యాదర్ అయ్యారు. మొత్తం మీద వీళ్ళు చెట్లలో కూర్చొని ఎవరెవరు, ఈ సీను బొమ్మర్ది, వీళ్ళు వచ్చారు నా కొడుకులు, వీళ్ళ వల్లనే ఇది ఎంత పెంట అయింది. యాక్చువల్ ఇంటెన్షన్గా జరిగింది కాదు ఇది. అయిన తర్వాత ఈయన అనగబట్టి కొట్టిరు. అక్కడ ఇక కొట్టిన తర్వాత ఏమని చెప్తా, ఇక్కడ ప్లానింగ్ ఏమైందంటే, ఈ సీను ఎవరైతే ఉన్నారో సీనుకు దురద, ఈ సీను కానీ బిల్డప్ ఎందుకు, ఈయన బల్ప్ ఎందుకంటే వీని అత్తగారు ఊళ్ళోనే అవతలాడకట్టు ఇదేదైతే చంపిన ప్లేస్ ఏదైతే ఉందో గాంధీ బొమ్మ దగ్గర వాని అత్తగారు. మళ్ళీ ఈ సీనుగాడేమైనా శుద్ధపూసన, ఈ నాగరాజుగాడేమైనా శుద్ధపూసన అంటే వీళ్ళ లంగనా కొడుకులు వీళ్ళకు అక్రమ సంబంధాలు ఉన్నాయి. అది కూడా చెప్తా మీకు, వీళ్ళకి ఎవరితో ఉన్నాయి అక్రమ సంబంధాలు, బొమ్మర్దికి ఎవరితో ఉంది, బావకి ఎవరితో ఉంది కూడా చెప్తా. పోని వీళ్ళు పూసలు అంటే అది వేరే విషయం. అయిన తర్వాత ఆయనతో పోయిర్రు, మనోడిని నాడు అనగబట్టేసి ఇక మీకు కొన్ని చూపిస్తా. ఇవి కొన్ని నేను బ్లర్ చేయొచ్చు మేబీ, కానీ మీకు చెప్తా నేను ఏం జరుగుతుంది అనేది చెప్తా. యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారంగా నేను కొంచెం అన్నీ చూపించడానికి లేదు, అది దారుణంగా ఉన్నాయి వీడియోలు. మీకు వాడెవడో కూడా చెప్తా, సీన్ గాడెవడు ఇలా. ఇగో ఇక్కడ తాళ్లతో కట్టేసి, ఇగో ఈయన అమ్మాయి వాళ్ళ ఫాదర్, ఇతను అమ్మాయి వాళ్ళ ఫాదరు. ఈ సితారి సీన్ ఎవడైతే ఉన్నాడో ఇగో ఈ వీడు, ఈ పక్కన టీషర్ట్ వేసుకొని ఉన్నాడా వీడు నాగరాజు, ఈ వ్యక్తి నాగరాజు. ఈయన ఈ అగత్తానికి మొత్తానికి పాల్పడ్డది ఎవడెవడరా అంటే ఇగో ఈ సీను, ఈ నాగరాజు. పోనీ వీళ్ళిద్దరు శుద్ధపూసలా అంటే వీళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. వీళ్ళకి కూడా వాళ్ళ ఊరోళ్ళు చెప్తున్న విషయమే, ఇది మనకు తెలిసింది కాదు, మనం చూసింది కాదు, ఊరోళ్ళు చెప్తున్న విషయమే విత్ పేర్లతో సహా. నేను ఆ పేర్లు చెప్తే ఇలా సంసారాలు నాశనం అవుతాయి. ఈ సీని గాంధీ, ఈ నాగరాజు గాంధీ, కుచ్చుడో ఈడొకసారి చూడండి. ఇగో ఈ వ్యక్తిని అప్పటికే ఇక్కడ అవి ఉంటాయి కదా మన ట్రిప్పర్ పైపులు ఉంటాయి కదా, అదే చెట్లకు నీళ్ళు పట్టేటి, ఆ పైపులు ఆల్రెడీ పట్టుకొని ఇక్కడిక్కడ చైలు కట్టేసి ఈ బెడకోటేసి మొత్తం ఇక కొమరం భీముడో ఈ టైప్లో తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ఇంకోటి ఏంటంటే నలుగురిని కొట్టే వ్యక్తి, ఆ ఒడ్లలో వ్యక్తి కూడా పట్టుకొని తెచ్చిర్రు. తర్వాత అప్పటికే మనోడు మరి డ్రింక్ చేసి ఉండా ఏందో తెలియదు, ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో ఈ చెడ్డ వేసుకుండా ఇగో ఈ వ్యక్తి ఉన్నాడా, ఈయన పెద్ద ఆయన వాళ్ళ అన్న, ఎవరన్నా ఈ సిత్తారి స్వామి, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ పెద్ద డాడీ ఈయన. ఇక్కడ ఇంకోటి వద్దొద్దు అంటారు చూడు, ఏ పోని అంటారు ఇక్కడ సందాసురు. ఇగో ఈ వంగినోడు నాగరాజు, వీడు మొత్తం వీడిది, ఇగో వీందే. ఈ ఎవడైతే వీడు ఉన్నాడో సీను బావ, ఈ బొమ్మర్ది, ఇగో ఈ వంగినోడు, వీళ్ళిద్దరు శుద్ధపూసలు. వీళ్ళు శుద్ధపూసలు కాదు, మళ్ళీ వీనికి ఇంటి ముంగటో దుకాణం, ఇంటి అనుకో వీందో కథ ఈ నాగరాజు గాంధీ. ఇక వీందా సీను అంటవా, సీన్ గాంధీ ఇక మేస్త్రి పని దగ్గర ఇక ఒకరు వస్తారు ఇక రెగ్యులర్గా, వాందో మళ్ళీ వాడు పత్తిత్తు కథలీడు, వీడేదో పత్తిత్తు అయినట్టు వీళ్ళిద్దరేదో వీళ్ళ బద్దలు కొట్టాలి ఫస్ట్. A1 సీను, A2 బొమ్మర్ది. ఇక్కడ వీళ్ళు అదే ఆడపిల్ల కాబట్టి ఓకే కొంచెం కోపం రావచ్చు. చాలామంది ఏమనుకున్నారంటే ఇలా వైఫ్ కూడా ఏమనుకున్నదంటే చారి వాళ్ళ వైఫ్ కూడా బెదిరిస్తారేమో, బెదిరియన్లే అనుకున్నారు. ఇక్కడ ఇలా వైఫ్ కూడా అపోజిట్ అయింది.
వాళ్ళ హస్బెండ్ కనిపించింది, కట్ చేస్తే ఈమె కొంచెం దూరంలో ఉంది, వీళ్ళ హస్బెండ్ని అటాక్ చేసిరు వీళ్ళు. ఈమె ఏం చేసింది, నన్ను కొట్టగలని వేరే పక్కింట్లోకి వెళ్ళి దాచుకుంది వీళ్ళ వైఫ్, డబ్బులు తీసుకొని వెళ్ళి. ఆమె కొంచెం మెచ్యూరిటీ అంటే లేదు, కొంచెం ఎడ్డెడ్డి, వాళ్ళ వైఫ్ అంత తెలియలేదు. మంచి వ్యక్తి, మంచి పేరు ఉంది వాళ్ళ వైఫ్కి. ఇక ఏదైతే గాంధీ అంటే సెంటర్ ఉంటుంది కదా విలేజ్లో, ఆ సెంటర్కి తీసుకొచ్చి ఈ పని చేసిరు. ఈ నాగరాజు వాళ్ళ డాడీ అరే కాలో చేయ ఇరగొట్టకండి, సంపకండ్రా, ఊరికి పాపం తలుగుతుందిరా అని అన్నాడంట. అరే సంపకండ్రా, వాడిని ఏం చేయకండ్రా. ఈ నాగరాజు ఎవరైతే ఈ సితారి సీన్ ఎవడైతాడో సీన్ మామ, వద్దురా ఊరికి పాపం తలుగుతుందిరా, వాడిని చంపకండ్రా అని చాలాసార్లు అన్నాడంట. అంటే కూడా ఇంట్లో ఈ మోతవారులు మొగోళ్ళు పోలీసుల మీదకి ఇట్లా ఇట్లా పోయిరాట మొత్తం. ఇప్పుడు బద్దలు భాషింగాలు చేస్తారు కొడుకులే, అమ్మాయి యూజ్లెస్ ఫెలోస్. సరే తప్పు చేసిండు బై, కాలో చెయ్యో ఎరగొట్టేది ఉండే, అప్పటికి మాట్లాడుకున్నారండి ఇట్లా. ఇక చూడండి ఎంత దారుణంగా చేసారంటే, ఇక వీడు చూడు, ఇగో చెడ్డి నాగరాజు వీడు తాళ్ళు ఇప్పిరు, ఇగో ఇప్పుడు ఇప్పిరు కట్టి ఆగో వాడు ఎట్లా కొడుతుండు. ఇగో ఇడు సీను, ఈడు కొట్టేటోడు సీను, సావు బతుకులు ఉన్నాడు ఆల్రెడీ, మళ్ళీ ఈడు కొడతా ఉన్నాడు. ఇగో ఈయనెవరైనా మనుషుల ఊర్లో ఇంతమంది నిలబడి చూస్తా ఉన్నారు, కొడతా ఉంటే ఎవరిని సంకనాకుతున్నారా. ఈరోజు ఊరోళ్ళు కూడా బాధ్యత వహించాలి దీనికి. ఊరోళ్ళు నిలబడి సరే లంగరా పోయేవాడు, లంగా కొట్టిరు కదా. చాలా ఉంది, ఇది పెద్ద స్టోరీ ఉంది. ఇది ఎవరో సాట్ నుంచి వీడియో తీశారు, ఎట్లా ఏదో సినిమా షూటింగ్ చూసినాడు. ఇలా బతుకుల మనువయ, ఇలా బతుకులేలై, ఇలా మనుషులు ఒక జంతువును కదా కట్టినట్టు ఇగో ఎట్లా గుంచుతారు చూడండి. అంతగానే తప్పేం చేసిండ్రా. సరే జరిగింది, బెదిరియనుంట్రి, భయపెట్టేనుంట్రి, 4 దెబ్బలు కొట్టి వదిలేయనుంట్రి, సంపాక్కు చట్టాన్ని ఎవరు తీసుకోమన్నాడు మిమ్మల్ని. ఏరా సీను నువ్వు ఉంచుకోలేరా, ఏరా నాగరాజు నీకు లేదా సెటప్, మరి నీ దుకాణం తీయాలా బిడ్డ, మొత్తం విత్ ఫోటోలతో సహా తెచ్చినా నేను బయటికి. నీ బావ సెటప్, నీ సెటప్, నీ దుకాణము, నీ ఇంటెడుక దుకాణం, నీ ఇంటి ముఖ మొత్తం తెచ్చిన, నీ బావ పనికాడు దుకాణం కూడా తెచ్చిన. రే యూజ్లెస్ ఫెలోస్, నీ బతుకుల మనవయ్య మీయో బతుకుల. ఇగో అప్పటికి బతిమలాడుతున్నారు అందరూ, చి గొడ్డును కూడా అట్లా వేయరు కదరా. ఇగో ఇక్కడ చూడండి, ఇగో మనిషిని ఎట్లా గుంజుకొస్తురా అటు ఇటు కట్టి. ఇగో సీన్ గాడు ఈడు, ఇగో ఈడు సీన్ గాడు, వీని బద్దలు పగలాలి ఫస్ట్. ఈ సీన్ గాని బద్దలు పగలాలి. నువ్వు ఎవరిని ఉంచుకున్నావురా. అరే సీను నువ్వు చెప్పరా, నువ్వు సంసారివి కదరా, నువ్వు పత్తిత్తువురా. నీ ఇంటి ఆడపిల్ల కోసం నువ్వు కొట్లా, నువ్వు జెన్యున్ ఓకే, కానీ ఇంకో అమ్మాయి ఆమెకు పెళ్ళి, ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు కదరా నువ్వు ఉంచుకునే దానికి. మరి ఇక ఇవి మాట్లాడితే మండుతుంది. ఇక నన్ను తీయనీయకండి, విత్తును అన్ని తెచ్చిన ఫొటోస్ కూడా ఉన్నాయి, అన్ని రివీల్ చేసి వేసేదాకా చూసుకోకండి. ఇక యూజ్లెస్ ఫెలోస్ మొత్తం మీద మనోడు తప్పే చేయొచ్చు, చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్. ఇక్కడ ఆల్రెడీ అమ్మాయి మనతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే కాలో చెయ్య ఇరగొడతా అన్నారు, నన్ను మోసం. అమ్మాయికి తెలియదు ఫస్ట్ మనోడి క్యారెక్టర్ అంతా తెలియక నమ్మి మోసపోయినా నేను, నాది తప్పైంది, కానీ ఈరోజు నా వల్ల ఆయన చనిపోయాడు అని అమ్మాయి మాట్లాడుతాం. ఇప్పుడు అంత ప్రాణం పోయినాక మాట్లాడు కూడా వేస్ట్. ఈరోజు ఇదంతా దానికి కారణం ఈ నాగరాజు ఎవడైతే ఉన్నాడో, నాగరాజు గాని అమ్మ అనుకుంటా, అమ్మనో పోయి పూసాల మీద దన్నిందంట ముసల్ది. ఆ ముసల్దాన్ని కూడా లోపడేసి తీసుకుపోయి ఒక్కొక్కరిని ఈపులు లబ్బర్ తీసుకొని సరిస్తే, ఇక ఇదంతా ఆడ జరుగుతూ ఉంటే వీళ్ళు ఏమనుకున్నారు, పోలీసు వాళ్ళకి ఫోన్ పోయింది ఆల్రెడీ. ఫోన్ పోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమనుకున్నారు, ఊరు కాబట్టి చిన్న గొడవలు ఉంటాయని 2 కానిస్టేబుల్ ఎవరినో కానిస్టేబుల్ ఎస్ఐ మేడము కానిస్టేబుల్ వచ్చినట్టు ఆడికి వచ్చిన తర్వాత వాళ్ళ ముంగట్నే వీళ్ళు జాతర వేసిరు మొత్తం. ఈ సీన్ గాడు, ఈ నాగరాజు గాడు జాతర వేసి ఈరోజు అమ్మాయి ఫ్యామిలీని, అమ్మాయి జీవితాన్ని ఆగం చేసింది వాళ్ళ బాబాయ్. అమ్మాయి జీవితాన్ని రోడ్డుకి ఈడ్చి ఈరోజు మీడియాకి ఎక్కేటట్టు చేసి ఆ పిల్లని ఇంకోటి పెళ్లి చేసుకోకుండా చేసింది వాళ్ళ బాబాయ్. ఆ పిల్ల ఉసురు ముడుతుంది, నీకు నీ అన్న బిడ్డది ఉసురు ముడుతుంది ఆ పిల్లది. పాపం ఏదో అయింది అయిపోయింది, తెలిసో తెలియక తప్పు చేసిరు, మాట్లాడారు. ఈరోజు దీన్ని మెత్త రచ్చకు తెచ్చింది నువ్వు, నీ బొమ్మర్దేమో పత్తిత్తా తీయాలా, నీ బొమ్మర్ది ఫోటోలు కూడా తెచ్చిన. ఎదురింగిల్లేంది, పక్కింటి వెళ్ళింది, ఇంకో ఇల్లేంది, నన్ను మొత్తం పేర్లతో సహా చెప్పనీకు. నీ బద్దలు నిన్ను కూడా అట్లనే కొడతారు. ఇక నువ్వు జైల్లో నుంచి వచ్చిన తర్వాత మరి నువ్వు చేసే లెక్కలేందో వాళ్ళ మొగళ్ళు వాళ్ళ కాందాన్ని వచ్చి మీ బద్దలు కూడా అట్లనే బొగలు కొడతారు, మిమ్మల్ని కూడా చంపాలి. మరి ఈ వర్షంలో చూస్తే ఇంత నీచమైన బతుకుల మీ బతుకుల మనువయ, మీ బతుకులు మీరు మనుషులు, ఊరా అడివి అదేమన్నా అందరూ అనుకుంది. దీని తర్వాత పోలీసు వాళ్ళు వీడియో తీస్తుంటే కానిస్టేబుల్ గల్లబట్టి వీళ్ళు ఈ మొగోళ్ళు వీళ్ళ బల్పు, ఈ నాగరాజు గాడు, ఈ సీను గాడు వీళ్ళ బల్పు. అత్తగారు ఊర్లే కాబట్టి బొమ్మర్దలను చూసుకొని ఎగురుతుండే ఈ సీన్ గాడు. మరి వీనుకున్న సెటప్ కథ ఏందో, మరి సెటప్ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. నీ బొమ్మర్ది సెటప్ ఫోటోలు ఉన్నాయి, నీ సెటప్ ఫోటోలు ఉన్నాయి, నన్ను తీయమంటారా మరి మొత్తం? మిమ్మల్ని కూడా అట్లనే చేద్దామా? ఈ చారిని చంపినట్టు చంపుదామా మిమ్మల్ని కూడా? అది పద్ధత? మీ అయ్యే జాగిరా చట్టము, కోర్టులు లేవు, పోలీస్ స్టేషన్ లేవు, తప్పు చేస్తే కేసు పెట్టనుండ్రి. అటాక్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి వీడియో తీస్తే పోలీస్ ఆయన మీదకి ఇట్లా పోయి అంటున్నా ఇట్లా మొత్తం అనేసి వీడియోలు డిలీట్ చేసి సారీ చెప్పించుకున్నట్టు వీళ్ళు వచ్చానా కొడుకులు.
సీనుగాడు ఈ నాగరాజు గాడు పోలీస్ డిపార్ట్మెంట్తో సారీ చెప్పించుకున్నారు వీళ్ళు. తర్వాత పోలీసు వాళ్ళు కార్లకు ఎక్కించారు. తర్వాత ఈ చారిని మళ్ళీ ఇలా బొమ్మర్ది ఈడు నాగరాజు గాడు పోయి ఇట్లా అప్పటిదాకా ఓకే కాళ్ళు లోపల జరుపుకో అంటే కూడా వాస్తవంగా జరుపుకున్నాడంట. అప్పటికి నీళ్లు అడిగితే ఒక ఆమె నీళ్లు పోయనికి పోతే ఆమెను కూడా చంపుతాను బెదిరిస్తా ఉన్నారంట వీళ్ళు. అంత పీకుడుగా అయిపోయారు. ఏందే ఈ తమాషాలు, ఏం జరుగుతుంది? రౌడీజాలు చేస్తారు ఆ ఊర్లలో. ఏదైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలి. మీరు చట్టాన్ని చేతిలో తీసుకుని మీ అయ్యా జాగిరా. ఏరా సీను యూజ్లెస్ ఫెలో, ఇటు మళ్ళీ మేస్త్రి పని చేసుకుంటే ఆడు ఇంకో సెటప్. మేమన్నది కాదు ఇది, మీ ఊరోళ్ళే ఇచ్చారు ఎవిడెన్స్లు అన్నీ. మీ సెటప్ల ఫోటోలు, మీ బొమ్మర్ది ఫోటోలు, మీ కథ అంతా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా బిడ్డ. అది ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? మీరు పెట్టుకున్న సెటప్లకు వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని ఎట్లా చంపాలి చెప్పండిరా. మీరు ఈరోజు పొట్టన పెట్టుకురుగా. ఆ ఇద్దరు పిల్లలకి గరీబ్ ఫ్యామిలీ వాళ్ళది. సరే తప్పు చేసి కొట్టిరు అంతవరకు ఓకే, చంపే అక్కేవాడిచ్చిండు. ఇక్కడ ఒక విధంగా ఆలోచిస్తే మీ అమ్మాయి చిన్నది కాబట్టి నేను అమ్మాయిని ఏమనలేకపోతున్నా. అమ్మాయిది కూడా తప్పే కదా మరి. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకునే మీరేదో పత్తిత్తులు, నేనేదో పత్తిత్తులేమో ఇలా అనుకున్నా. ఈ అవ్వ పక్కకు వస్తే 10-20 మంది చెప్తారు ఇలా స్టోరీలు, ఇలా ఫోటోలు, ఇలా సెటప్ల ఫోటోలు అన్నీ పంపించారు. అన్న వాడు కూడా దొంగనే, అన్న సీన్ గారు దొంగనే, నాగరాజు గారు దొంగనే అని. మీ చిట్టా తీస్తారు. అరే మిమ్మల్ని వదిలిపెట్టా నేను. మీరు జైల్లోకే వచ్చేసరికన్నా నేను పక్కా రివీల్ చేస్తా, మీ దుకాణం బయట పెడతా. అప్పటికే దూపైతుంటే నీళ్ళు పోసి ఆమెను బెదిరించి వీళ్ళు ఊరోళ్ళు ఏం చేస్తారు భయ్? వీళ్ళు రౌడీలాగా అంతా లంగేశాలు వేస్తే సపడే కూకున్నారు. కార్లు ఎక్కించినాక మళ్ళీ కార్లకి ఇట్లా బయటికి తీసి కింద ఎత్తేసినాక చారి అనే వ్యక్తి అమ్మ అన్నాడంట. అప్పుడే చనిపోయాడు. దీన్ని ఎట్లా చెప్తున్నారు? గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లి ఆన్ నుంచి గాంధీకి తీసుకొస్తుంటే మధ్యలో దారి మధ్యలో చనిపోయిండు అని చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి కొంచెం అన్న చెప్పనీకి. అట్లా ఊళ్ళే ఆడెప్పుడైతే గుంజి బయట కింద ఎత్తేసిండో అప్పుడే చనిపోయిండు అబ్బాయి. ఇంత నీచమైన పనుల, ఇంత నీచమా? చికిత్స పొందుతూ మార్త మధ్యలో, దారి మధ్యలో ఏం మనుషులరా మీరు? మా యూజ్లెస్ ఫెలోస్. ఇది ప్రజలరా జరిగింది. ఇక ఎవరిది తప్పుంది మీరు ఆలోచించుకోరు. 100% ఆయన వేసిన తప్పే. అమ్మాయిది కూడా కొంతవరకు తప్పుంది. కాకపోతే సరే అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి కొంచెం తెలుసో తెలియకో, కానీ వీందే తప్పంట నేను కూడా. కానీ చంపడం అనేది కరెక్ట్ కాదు. సీనుగానికి ఉరిశిక్ష పడాలి ఫస్ట్. వాళ్ళ బాబాయ్ గాడు ఇదంతా పెంట పెట్టింది వాళ్ళ ఫ్యామిలీని, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని అందరినీ రోడ్డుకి ఇచ్చిందే వీడు. ఇది కాకుండా 20 మందిని అలా ఆ గల్లీలో ఎవరికి సంబంధమే లేదంట, ఒక్కరిద్దరు ఉండొచ్చు ఉంటే అందరు తీసుకొని ఈరోజు జైల్లో పడేసారు. సీన్గాడు ఏవను, సీన్గాడు బొమ్మర్ది, నాగరాజు గాడు ఏటు, ఇక ముసలిది ఉంది ఇక పూర్చాల మీద దాన్ని 70 ఏళ్ళకి వచ్చి సిగ్గుండాలి నీకు, ఆడదాని వైపు పుట్టినావు. ఇది అమ్మాయి విషయంలో అదేం సాగరు రామ్ సాగర్లో జరిగిన స్టోరీ ఇది. అమ్మాయికి రీసెంట్గానే పెళ్ళయింది. లాస్ట్ సండేనే జరిగింది. అంత కొడితే 1 వీక్లోనే ఇదంతా జరిగిపోయింది. ఈ విడాకులు అయిపోయినాక కలవడం ఇదంతా ఏం లేదు, ఇదంతా ఫేక్. ఇది మొత్తం మీద మనోని పొట్టన పెట్టుకురు. నేనేం చెప్తా ఉన్నా, అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా నీతులు చెప్పేటోడు వేరు. కానీ ఈ పత్తిత్తులు కూడా అదే కదా. ఈ నాగరాజు గాడు, సీన్ గాడు, మీకు తన ఫోటోలు ఉన్నాయి సెటప్లు తీస్తా, రివీల్ చేస్తా. అవి కూడా త్వరలో రివీల్ చేస్తా, టెన్షన్ తీసుకోకండి ఓకేనా. ఇది పరిస్థితి. మొత్తం మీద ఆ పిల్లలకు వాళ్ళ ఫాదర్ లేకుండా చేసిండు కాబట్టి ఈ ఉసురు ఊరికందరికి ముడుతుంది అనుకుంటా నేనైతే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మరి సర్పంచ్ గారు బయట ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆయన కూడా కొంచెం తొందరగా వస్తే బాగుండేమో, లేదంటే ఏదో బెదిరించిన వాళ్ళు దెబ్బలేసి వదిలేస్తారు అనుకున్నాడు మరి ఆయన కూడా. మరి ఇట్లా కూడా థింక్ చేయొచ్చు. కాకపోతే మరి ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించినోడు లేడు. అక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో, అక్కడ ఉన్న ఏం చేస్తున్నారో, అక్కడ ప్రతాపన్ ఉన్నాడు, ప్రతాపన్ ఏం చేస్తాడో ఒక్కరు కూడా పోలే. ఇంత సంఘటన జరిగితే సర్పంచ్ ఏదో ఆ దాన సంస్కారాల రోజు పోయి ఏదో పెళ్లికి వచ్చినట్టు వచ్చిపోయింది అని చెప్తా ఉన్నారు. మళ్ళీ పోయి ఏమైంది ఏంది, సరే ఈయన లంగ కావచ్చు, కానీ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళని కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా. గరీబ్ ఫ్యామిలీ వాళ్ళది కూడా, రేకులు ఇల్లు ఉన్నోడే పోయిండు. ఇది మొత్తం మీద జరిగిన స్టోరీ. ఇక్కడ ముగ్గురు తప్పు ఉందని చెప్తా. అమ్మాయి తప్పుంది, అమ్మాయి మొగంది ఉంది, వీంది మేజర్ తప్పుంది. ఈ ఒడ్లుల్ల అబ్బాయి అనే వ్యక్తిది మేజర్ తప్పుంది. వీనికి ఇదే పని కాబట్టి ఇది మొత్తం మీద జరిగింది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. ఇది ఫుల్ లెంత్గా చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది, మీకు సగం చూస్తే అర్థం కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.